అన్న నమస్తే. నమస్తే అన్న, జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టనన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. అసలు ఎలా ఫీల్ అవుతున్నాం? మన ఏపీకి స్వతంత్రం వచ్చినట్టుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఒకప్పుడు అసెంబ్లీలో టీడీపీ పార్టీ 23 సీట్లు ఉంటాయి. ఈరోజు అదే అసెంబ్లీలో వైసీపీ పార్టీ 11 సీట్లు ఉన్నాయి. దేవుడు గారి షిఫ్ట్ అండి ఇది. గుయ్యమని కొట్టినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు దేవుడు గుయ్యమని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే 11 సీట్లు. మరి అసలు ఏంటిది వైసీపీ పార్టీ మరింతగా దారుణంగా 11 సీట్లు రావడం? అతని అహంకారం అతనే పాడు చేసింది. అంటే అహంకారం అంటే ఏంటి? అతని అహంకారం అంటే బాగా రుబాబుగా చేస్తాం, అతను బాగా మతి ఒక్కరిని విమర్శిస్తాం, పర్సనల్ విషయాలకు వెళ్తాం. అతని అహంకారం అతనే పాడు చేసింది. ఓకే, మరి 2024లో ఇలాగ అయింది, 11 సీట్లు ఉంది. నెక్స్ట్ మరలా అధికారం మాదే అంటారు, అవుతుంది అంటారా? నెక్స్ట్ అవుదా? ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు, కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతారు? ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆయన ఎలా వెళ్తారంటావు రాజకీయ పరంగా ముందుకి? సినిమా పరంగా ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు కలిసి ముందుకి ఎడవేదకు సాగి ఏపీకి మంచి చేస్తారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మీద వర్కర్, ఫుల్ నెంబర్ 1 వర్కర్, కష్టపడే వ్యక్తి. ఆయన ముందుండి నడిపించారు. ఆయన కూడా మా ఇద్దరు కలిసి నడిపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన. ఓకేనా, థ్యాంక్ యూ.